కాంట్రాక్ట్ బేసిక్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర సిఆర్టీ ఉపాధ్యాయుల సంఘం పిలుపు మేరకు ఏజెన్సీ ప్రాంత సిఆర్టీ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలోనూ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు చాలీచాలని వేతనాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మహిళా ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లను స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే మంత్రి సీతక్క పట్టించుకుని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మరియు పేరు పొదం రవీందర్. నేను గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘ స్టేట్ ఉపాధ్యక్షుల్ని. ఇది మా ఒక గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా చేస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని దాటవేస్తూ మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి మొబపెట్టి తర్వాత కూడా దాన్ని దాటవేసుకుంటూ పోవడం జరిగింది. అదేవిధంగా మేము పోయినసారి కూడా 1064 మందిని టోటల్గా పర్మనెంట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత